హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది క్విక్ సాంబార్, ప్రెషర్ కుక్కర్ సాంబార్ అనుకోండి. అయితే ఫస్ట్ నేను దానికి ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ నేను నానబెట్టుకున్న కందిపప్పు అనమాట. ఈ కందిపప్పుని మనం డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకొని దానికి సరిపడినంత వాటర్ ఇప్పుడే వేసుకొని, ఎక్కువ వాటర్ పోయొద్దు, పప్పు మరీ నీళ్ళగా అవుతుంది. ఆ తర్వాత సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నవి, కొన్ని ఫ్రోజన్వి. అయితే ఎంతమంది సాంబార్లో మొక్కజొన్న పొత్తు వేస్తారు, కార్న్ చాలా బాగుంటుందండి. తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. ఇదేమో ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు పులుసు. ఇప్పుడు ఫస్ట్ మనం దీనికి ఏం చేస్తున్నామంటే, ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఏవైతే కూరగాయ ముక్కలు వేసుకోవాలని అనుకుంటున్నాము, సొరకాయ, టొమాటో, ములక్కాయలు, బెండకాయలు, క్యారెట్, పొటాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఇలా అన్నీ మీరు ఏదైతే వేయాలనుకుంటున్నారో, నేను చెప్పినవే అందరూ వేసుకోరు కదా, రకరకాలుగా ఉంటారు కాబట్టి ఏమైతే వేయాలనుకుంటున్నారో అవి చక్కగా ముక్కలు కట్ చేసేసుకొని ముందు గిన్నెలో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మనము ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా, అది కూడా పోసేసుకోండి. పోసేసుకున్న తర్వాత సాంబార్ పొడి ఉంటుంది కదా, ఇది హోమ్ మేడ్ సాంబార్ పొడి అండి, మేమే చేసుకుంటాము. ఒక 2 నుంచి 4 స్పూన్లు, ఎవరికి వాళ్ళు డిఫరెంట్గా వేసుకుంటారు కాబట్టి. దాంతోపాటు నేను ఒక 2-3 స్పూన్లు కారం కూడా వేసేస్తున్నాను. ఒక 1/2 స్పూను టీ స్పూన్ పసుపు, దాంతోపాటు ఒక 2 స్పూన్లు సాల్ట్ కూడా నేను వేసేస్తున్నాను ముందే. ఇవన్నీ ఏంటంటే జాగ్రత్తగా చూసి వేసుకోండి. నేను బెల్లం వేస్తాను సాంబార్లో, అది కూడా నేను ఇప్పుడే వేసేస్తున్నాను. దీనికి కావాల్సినవి కొంచెము చింతపండు పులుసులో ఎలాగో కొంచెం వాటర్ ఉంటుంది, ఇంకొంచెం కావాలనుకునే వాళ్ళు చిన్న కప్పుడు మంచినీళ్ళు పోసుకోండి. ఇవేంటంటే మనము ఎక్కువైతే వేయద్దు, ఉప్పు కారాలు తర్వాత అయినా సెట్ చేసుకోవచ్చు, కానీ ముందు మీరు వేయండి. వాటితో పాటు నేను కట్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న పొత్తులు కూడా దీంట్లో వేసేసుకున్నాను. వేసేసుకుని కింద పప్పు ఉడికించుకుంటాను, పైన గిన్నెలో ఈ కూరగాయలు పెట్టి వీటిని నేను ఉడికిస్తాను అనమాట. ఇప్పుడు వాటికి కూడా మూత పెట్టేసి నేను మూత పెట్టేస్తాను. కరెక్ట్గా మనకి 2 విజిల్స్ వస్తే చాలా బాగా ఉడికిపోతాయండి, ఎంతో నీట్గా ఉడికిపోతుంది. ఆ తర్వాత ప్రెషర్ ఇది న్యాచురల్ రిలీజ్ అయిన తర్వాతే మనం ఓపెన్ చేసి చూసుకోవాలి. ఓపెన్ చేసి చూసుకొని మనకి పప్పు కింద మంచిగా మెత్తగా ఉడికిపోతుంది, పైన కూరగాయలు ఎంత ఉడకాలో అంతే ఉడుకుతాయి. పేస్ట్ మాత్రం ఖచ్చితంగా అవ్వదు, నాది గ్యారంటీ. అందుకే నేను ముందు మసాలాలు, పులుసులు అన్నీ పోసేసాను. అవి ఏమీ వేయకపోతే ఎక్కువ ఉడికిపోతాయి అన్నమాట. చింతపండు పులుసు పోయడం వల్ల అది ఎంత ఉడకాలో అంత మాత్రమే ఉడుకుతుంది. ఆ స్టాండ్ నేను పెట్టుకునేది కొంచెం కాలుతుంది, అందుకని నేను దాన్ని తీసి పక్కకు పెట్టుకుని ఈ పప్పుని బాగా మెత్తగా నేను మెదుపుకొని ఫస్ట్ ఇక్కడ ఏంటంటే, ఎవరికైనా ముద్దపప్పు కావాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చు, లేదా దీంట్లో కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. అదేంటంటే ముందు చూపు కోసం అనమాట. కూరగాయ ముక్కలు పోసేసుకుని దీనికి సరిపడినంత వాటర్ కూడా పోసేసుకున్న తర్వాత ఒకవేళ పప్పు తక్కువైంది అని అనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడే కావాల్సినంత వాటర్ కూడా పోసేసుకొని దీన్ని బాగా మనము మరిగించుకోవాలన్నమాట. ఆల్రెడీ 2 ఉడికిపోయినాయే కదా, సో అందుకని దీన్ని సిమ్లో పెట్టుకొని ఫస్ట్ దీన్ని మరిగించుకోండి. మరిగించుకున్న తర్వాత ఈలోపు ఏం చేయాలంటే, దీనికి మంచి తాలింపు వేస్తాం కదా మనం సాంబార్కి, మంచిగా సగం నూనె వేసాను, సగం నెయ్యి వేసాను. నెయ్యి వేసేసి తాలింపు గింజలు వేసేసాను. ఏంటి అంటే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, అంతేనండి, నేను ఇంకేం ఎక్స్ట్రా వేయలేదు. వేసేసి ఇంగువ ఇది కూడా వేసి నేను దీన్ని జాగ్రత్తగా ఫ్రై చేస్తాను. మంచిగా ఇది ఫ్రై అయిపోయింది, చక్కగా మనకి జీలకర్ర, ఆవాలు చిటపటలాడిపోయినాయి అని అనుకున్న తర్వాత తీసుకొచ్చి నేను సాంబార్లో కలిపేస్తాను. ఈలోపు మనకి కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి ఏమైనా ఉంటే చక్కగా మనం సాంబార్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. తాలింపు కూడా వేసేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా మనం ఈ సాంబార్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు
పక్కకు తీసి పెట్టిన పప్పు ఏమైనా వాడాలి అని అనుకున్నప్పుడు వాడుకోవచ్చు. అరే పప్పు తక్కువైంది అని అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు అనమాట. లేదు అనుకుంటే చక్కగా దాన్ని పక్కకు పెట్టుకుని వేరే దానికి వాడుకోవచ్చు. ఈ సాంబార్ని ఇలాగా ఒకసారి 2 సార్లు మరగనిచ్చి మంచిగా బాయిల్ అయిన తర్వాత దింపేసుకోవడమేనండి. మన క్విక్ సాంబారు ఇట్టే క్విక్గా తయారైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.